అసలు భగవంతుడు అంటే ఎవరు, ఎక్కడున్నాడు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉన్నాడు, వాడిని ఎట్లా భజించాలి, భజిస్తే భగవంతుడి వల్ల మనకేం లభిస్తుంది, ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. అందుకని భగవంతుడు అంటే ఎవరు, ఎట్లా ఉన్నాడు అని అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే ద్వే రూపే వాసుదేవస్య చలం అచలమేవచ చలం సన్యాసినాం రూపం అచలం ప్రతిమాదిషు. భగవంతుడికి 2 రూపాలు ఉన్నాయంట. మనకెట్లాగైతే మన పేరు ఉంటుంది, ఉరపు నామం, 2 పేర్లు ఉంటాయి కొంతమందికి, దాన్ని ఉరపు నామం అంటారనమాట. అట్లాగే భగవంతుడు కూడా 2 రూపాయలు ఉన్నాయంట. అవి ఏమిటి? ద్వే రూపే వాసుదేవస్య. వాసుదేవుడు అంటే వసతి ఇది వాసుదేవ, అంతటా వ్యాపించున్నాడు భగవంతుడు. భగవంతుడు అంటే ఒక దగ్గర లేడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడికి 2 రూపాలు ఉన్నాయి. ఏమిటి అవి? చలం అచలమేవచ. చలం అంటే కదిలేటటువంటి భగవంతుడు ఒకడున్నాడంట. అచలం కదలకుండా ఉండే భగవంతుడు ఒకడున్నాడంట. ఇద్దరే భగవంతుడు ఉంటారు. కదిలేటటువంటి భగవంతుడు ఉంటాడు, కదలనేటువంటి భగవంతుడు ఉంటాడు. మరి కదిలేటటువంటి భగవంతుడు ఎవరు అంటే చలం సన్యాసినాం రూపం. చలం చెలించేటటువంటి భగవత్ స్వరూపులు ఎవరయ్యా అంటే గురువులు, మహాత్ములు, తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దలు, గోవులు, బ్రాహ్మణులు, వీళ్ళందరూ కదిలేటటువంటి భగవత్ స్వరూపులు. అందుకే వాళ్ళందరినీ మనం ఏం చేస్తాము? పూజిస్తాం, గౌరవిస్తాం, నమస్కరిస్తాం. కారణం ఏమిటి? వాళ్ళు భగవత్ స్వరూపులు. ఇప్పుడు మనం శంకరాచార్యుల వారికి నమస్కరిస్తాం, ఆయన్ని మనం చూసామా? రామానుజాచార్యుల వారికి నమస్కరిస్తాం, మధ్వాచార్యుల వారికి నమస్కరిస్తాం. వాళ్ళేం చూసామా మనం? మనకేం పరిచయమా? మన బంధువులా? ఏమీ సంబంధం లేదు. కానీ వాళ్ళందరూ ఫోటోలు చూస్తే మనం నమస్కరిస్తాం. ఎందుకు నమస్కరిస్తున్నాం? వాళ్ళు భగవత్ స్వరూపులు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మహాత్ములు కూడా మనం నమస్కరిస్తాం, పూజిస్తాం, గౌరవిస్తాం. ఎందుకు? వారిలో భగవతత్వం ఉంది. వాళ్ళు ఎటువంటి వారయ్యా? అందుకని వివాహం అయింది అనుకోండి, వివాహం అయితే లౌకికంగా కూడా వివాహం అయితే మొట్టమొదటి ఎవరికి నమస్కారం చేయాలి? వధువతులు తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. ఎందుకు తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి? ఇంకెవరికైనా నమస్కారం చేయొచ్చు కదా. తల్లిదండ్రులకు నమస్కారం ఎందుకు చేయాలి అంటే మనకు వేదం చెప్తుంది, మాతృదేవోభవ పితృదేవోభవ. మొట్టమొదటి దేవుడు ఎవరయ్యా అంటే తల్లి, తర్వాత దైవము తండ్రి. కాబట్టి మొట్టమొదటి వాళ్ళకే నమస్కారం చేయిస్తారు. మన సంస్కృతి అన్నమాట. ఆ విధంగా ఈ శరీరం ధరించినటువంటి వీళ్ళందరూ కూడా నడిచేటటువంటి భగవత్ స్వరూపులు. అయితే మనలాగే వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి, మనలాగే చేతులు ఉన్నాయి, మనలాగే భోజనం చేస్తారు, మనలాగే చూస్తారు, మనలాగే మాట్లాడతారు. కానీ మనలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు భగవత్ స్వరూపులు. అందుకనే వాళ్ళని మనము పూజిస్తున్నాము, గౌరవిస్తున్నాము. మనల్ని ఎవరు పూజించరు. మన ఇంట్లో మన అబ్బాయి కూడా మన మాట వినరు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వాళ్ళకి పడి నమస్కారాలు చేస్తున్నాం, వాళ్ళని గౌరవిస్తున్నాం, పూజిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? వారిలో ఒక దైవతత్వం ఉందన్నమాట. ఆ విధంగా వీళ్ళందరూ కూడా కదిలేటటువంటి భగవత్ స్వరూపులు. ఇంకా కదలనేటువంటి భగవత్ స్వరూపం ఉంది. కదలనేటువంటి భగవత్ స్వరూపం ఏమిటి అంటే ప్రతిమాదిషు. ప్రతిమాదులు, ప్రతిమలు అంటే విగ్రహాలు, ఫోటోలు, ధ్వజస్తంభము. ఈ విధంగా భగవంతుడికి ప్రతీకంగా ఏదైతే పెట్టబడుతుందో ఇవన్నీ ప్రతిమలు అంటారనమాట. ఇప్పుడు చూడండి, మనం వెంకటేశ్వర స్వామిని అభిషేకం చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి ఎవరు? ఒక రాతి విగ్రహమే. ఇప్పుడు మనల్ని ఎవరైనా సరే ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి అయ్యా బ్రహ్మోత్సవాలకు రాయి నేను పిలిచాడా? ఆయన ఎప్పుడూ పిలవలేదు. కానీ మన అందరం ఎట్లొచ్చినాం? ఆ మూర్తిలో ఆ దైవ శక్తి అనేది ఉంటుంది. ఎట్లాగే ఇప్పుడు చూడండి, తిరుమల పోతున్నారండి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఎవరైనా పిలిచినాడా?
ఎప్పుడైనా డబ్బులు అడిగినాడా? ఎవరిని పిలవలేదు, ఎప్పుడు ఆయన అడగలేదు. కానీ మనందరం మనమే పోతూ ఉన్నాం. కోట్ల మంది, రోజుకి కొన్ని లక్షల మంది పోతూ ఉన్నారు. 2 లక్షల మంది పోయి కొన్ని కోట్ల రూపాయలు సమర్పిస్తున్నారు. ఎందుకు అట్లా చేయాలి? కానీ ఆ మూర్తిలో ఉన్నటువంటి ఆ దైవశక్తి మనల్ని ఆకర్షిస్తుంది అనమాట. ఆ దైవశక్తి ఆకర్షిస్తుంది, మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అది లేకపోతే ఎందుకు వెళ్తారు? వీడికి ఏదో కోరిక ఉంటుంది, ఈ కోరిక నెరవేరితే తప్పకుండా ఆ ముడుపు చెల్లిస్తాడు. అంటే అందులో ఉన్నటువంటి దైవశక్తి ఈ ప్రకృతిని అంతటి కూడా ఆకర్షిస్తుంది అనమాట. ఆ విధంగా 2 రూపాలుగా భగవంతుడు ఉంటాడు. ఒకటి కదిలేటటువంటి భగవత్ స్వరూపులు, 2 కదలనేటువంటి భగవత్ స్వరూపులు. కదిలేటటువంటి భగవత్ స్వరూపులు ఎవరంటే ఎవరు చెప్పండి? ఎవరో పాపం మహాత్ములు, గురువులు, తల్లిదండ్రులు, పెద్దలు, గోవులు, బ్రాహ్మణులు, వీళ్ళందరూ కూడా కదిలేటటువంటి భగవత్ స్వరూపులు. కాబట్టి ఆ ఎన్నిటిని మనం పూజ చేస్తాం. గో పూజ చేస్తామండి. ఎందుకు గో పూజ చేయాలి? గోవు అడిగిందా? మనం గో పూజ చేస్తున్నాం. ఎందుకు? దాంట్లో భగవంతుడు ఉన్నాడు. గోవులో ఎంతమంది భగవంతులు ఉన్నారు? ఎప్పుడైనా ఒక ఫోటో చూడండి, దేవతలు, వాళ్ళే భగవంతులు. 33 కోట్ల దేవతలు ఉన్నారనమాట. అందుకని గో పూజ చేసినట్లయితే 33 కోట్ల దేవతలు పూజించినట్లు అనమాట. అందుకని గోదానం చేయడం, గో పూజ చేయడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఆ విధంగా భగవత్ స్వరూపులు మనకి 2 రకాలుగా ఉన్నారు. కదిలేటటువంటి భగవత్ స్వరూపుల్ని ఆరాధించాలి, కదలినటువంటి భగవత్ స్వరూపులను కూడా మనం ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధిస్తే వాళ్ళ యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క అనుగ్రహము మనకు లభిస్తుంది అనమాట. అందుకని మనం ఎక్కడ ఆరాధించినా ఈ 2 రకాలైనటువంటి భగవంతుడిని ఆరాధిస్తారు ఎవరైనా సరే. దీనికి అతిరిక్తమైన భగవంతుడు ఎక్కడ లేడు. ఉంటే కదిలేటటువంటి భగవంతుడిగా ఉండాలి, లేకపోతే కదలనేటువంటి భగవంతుడిగానే ఉండాలి. ఎవరు పూజ చేసినా ఈ 2 ద్వారానే భగవంతుడిని ఆరాధిస్తాడు. అట్లాగే ఇప్పుడు మనము కదలనేటువంటి మూర్తి రూపంలో ఉన్నటువంటి శ్రీ అలివేలు, మళ్ళీ ఆయన ఎటువంటి వారయ్యా అంటే అలివేలు మంగ పద్మావతి సహిత. ఎందుకు అయ్యా అనంటే మన హైందవ సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఉంది. అందుకనే చూడండి, ఎప్పుడు ఎవరి పేరు పెట్టినా సరే శ్రీ అని రాస్తారు. శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు, శ్రీ జగద్గురు రామానుజాచార్యుల వారు, శ్రీ జగద్గురు మధ్వాచార్యుల వారు అని ఎవరికైనా శ్రీ. మనం పెళ్లి కార్డు ఇస్తే కూడా శ్రీమాన్ అని పెడతాం. ఎందుకు శ్రీ పెడుతున్నాం? కారణం ఏమిటి అంటే శ్రీ లక్ష్మీ స్వరూపం అన్నమాట. డబ్బు ఎవరికి అవసరం లేదు, అందరికీ డబ్బు ధనమూల మీద జగత్తు. అందు గురించి ప్రతి వాళ్ళకి కూడా డబ్బు అవసరము. అందుకొరకే శ్రీ అనేటువంటి దాన్ని మనము పెడుతూ ఉంటాము. ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే శ్రీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? శ్రీలో 3 అక్షరాలు ఉంటాయి. ఆ 3 అక్షరాలకి రజస్, సత్వ, తమో గుణాలన్నమాట. మన శరీరం ఉన్నదేనంటే ఈ 3 గుణాలతో కూడుకొనే ఉంటుందన్నమాట. అందుకనే శ్రీ అనేటువంటిది వేదాంత పరంగా త్రిగుణాలకు అర్థం ఇస్తుంది. శ్రీ అంటే జ్ఞానం అని కూడా అర్థం అనమాట. అందు గురించి మనం శ్రీ అనేటువంటి దాన్ని ప్రతి వారి పేరు ముందు పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అదిగాక వెంకటేశ్వర స్వామి వారు ఎవరయ్యా అంటే కలియుగ ప్రత్యక్ష దైవం. కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామి వారే.